నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్పివి వ్యాక్సిన్ పాత్ర కీలకం. టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. పదకొండవ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ప్రగతి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మేయర్ పొలగాని శ్రీనివాస్. వంట గ్యాస్ ధరల పెంపు పట్ల సిపిఎం నిరసన. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్. అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబరాలు. అతివలను సత్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తలోని వివరాలు. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడంలో హెచ్పివి వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన టీకా కార్యక్రమాన్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. 14 నుంచి 15 ఏండ్ల వయసు ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్పివి టీకా కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14 నుండి 15 సంవత్సరాల్లోపు ఉన్న బాలికలు తప్పనిసరిగా హెచ్పివి టీకాను తీసుకోవాలి అన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉండాలని చెప్పి మరి క్యాన్సర్తోని దేశం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫ్యూచర్లో ఇబ్బంది కావద్దని చెప్పి మనకి ఏదైతే గతంలో మరి చిన్న పిల్లలప్పుడే పోలియో డ్రాప్స్ ఎట్లయితే మరి పిల్లలకు వచ్చినాయో ఈరోజు ఈ వ్యాక్సిన్ కూడా మరి మనం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని ఈ రోజుకెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. దీన్ని అందరూ కూడా సమర్థవంతంగా యూజ్ చేసుకోవాలని చెప్పి, దీన్ని వాడాలని చెప్పి పిల్లల తల్లి తండ్రి ఖచ్చితంగా మన పెద్దపల్లి జిల్లాలో దాదాపు 7,000 మంది అమ్మాయిలు మరి 14 నుండి 15 సంవత్సరాల మధ్యలో ఆడపిల్లలు ఉన్నారని చెప్పి మరి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా నిర్ధారించడం జరిగింది. 11వ డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. కరీంనగర్లోని 11వ డివిజన్ పరిధి న్యూ శ్రీనగర్ కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సనతో కలిసి మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 11వ డివిజన్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. అవసరమైన డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. డివిజన్కు మొదటిసారిగా వచ్చిన సందర్భంగా మేయర్ కు కార్పొరేటర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రారంభించడం చాలా సంతోషం. డివిజన్ లో అలాగే మనకి ఇక్కడ ప్రజాపాలన ప్రగతి పాలన ప్రణాళికలో భాగంగా మార్చి 6న ప్రారంభించుకోవడం జరిగింది. నగరపాలక సంస్థలో ప్రతిరోజు 5 డివిజన్ల చొప్పున స్పెషల్ డ్రైవ్ శానిటేషన్లో 50 మంది ఎక్స్ట్రా సిబ్బందిని తీసుకొని మార్చి 15 దాకా శానిటేషన్ విభాగంలో 66 డివిజన్లో ఎక్కడ కానీ డిబ్రీస్ కానీ, చెత్త కానీ, ముళ్ళ పొదలు కానీ, రోడ్డు పైన వచ్చిన వీటికి జేసీబీ కానీ, ట్రాక్టర్స్ కానీ ఇలా వీటికి సంబంధించిన సామాగ్రి సమకూర్చుకుంటూ క్లీనింగ్ ఫస్ట్ మేము తీసుకున్న మా నగరపాలక సంస్థ నూతనంగా మీ మేయర్గా కార్పొరేటర్గా ఎన్నుకున్న తర్వాత ఇక్కడ ప్రధానంగా మనం శానిటేషన్ పారిశుద్ధ్యంలో
ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్ కు, ఇంత పెద్ద కార్పొరేషన్ కు 4వ మేయర్గా ఎన్నుకోబడిన మా తమ్ముడు, మా సోదరి సమానులైన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 5 లక్షల జనరల్ ఫండ్ నుండి, మున్సిపాలిటీ సంబంధించిన జనరల్ ఫండ్ నుండి, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ ఈ రోజు ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టుకున్న కాడ ఇదో 5 లక్షల రూపాయలది. మేయర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఇంకో 1 లక్ష రూపాయలు తక్కువ పడుతున్నాయి అంటున్నాం. సత్యాన 5 లక్షల రూపాయలు పెట్టేస్తే ఏమైందంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ కావాలని అడిగినావు నువ్వు. ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఓపెన్ డ్రైన్ ఉన్నది, అండర్ గ్రౌండ్ కావాలి. ఇవన్నీ అండర్ గ్రౌండ్, అంతకుముందు అండర్ గ్రౌండ్ చేసారు కదా మీరు, ఆ స్మార్ట్ సిటీలో చేసిన రోడ్లను చేసారు కాబట్టి ఇది కూడా కావాలని అడిగారు. అది కూడా తప్పకుండా చేస్తా. ఈ రోజు మన 11వ డివిజన్లో పట్టణ ప్రగతి ప్రణాళిక భాగంలో 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు మన మేయర్ గారు మన 11వ డివిజన్కు వచ్చిన మేయర్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన 11వ డివిజన్లో ఒకటి మన రోడ్డు ఇనాగ్రేషన్ మరియు డ్రైన్ ఇనాగ్రేషన్ జరగడం మేయర్ గారి చేతుల మీదుగా జరగడం జరిగింది. మన 11వ డివిజన్ సోదరి మనందరికీ కూడా వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ఖాళీ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకుండానే కేంద్రం దేశ ప్రజలపైన భారం మోపుతోందని సిపిఎం నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లను నెత్తినెత్తుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మిల్కూరి వసుదేవరెడ్డి మాట్లాడారు. గ్యాస్ ధరల పెంపు కేవలం ఆర్థిక భారం మాత్రమే కాదని ఇది ప్రజల జీవన ప్రమాణాలపై చేస్తున్న ప్రత్యక్ష దాడి అని ఆరోపించారు. ఉజ్వల పథకం పేరుతో ఉచిత కనెక్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రీఫిల్లింగ్ ధరల్ని ఆకాశానికి చేర్చి సామాన్యులను మళ్లీ కట్టెల పొయ్యి వైపు నడుతుందని మండిపడ్డారు. గ్యాస్ ధర పెంపు మూలంగా ఉమ్మడి జిల్లా ప్రజలపై నెలకు అదనంగా 9 కోట్ల భారం పడుతుందన్నారు. ఏ యుద్ధమైనా వినాశనానికే దారితీస్తుందని, యుద్ధాలు జరిగితే ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, డి నరేష్ పటేల్, నాయకులు తిప్పారపు సురేష్, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, పున్నం రవి, రాయకంటి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ సంస్థలు, పార్టీల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలు రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇటీవల ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మహిళలను ఘనంగా సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య హాజరయ్యారు. మహిళలతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తోందన్నారు. భవిష్యత్తులో మహిళలు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి క్యాంపస్లో అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమణులు, కౌన్సిలర్లు, వారితో పాటు ఆర్పీలు, అదేవిధంగా మిగతా సభ్యులందరితో కలిసి వాళ్ళ మహిళా దినోత్సవ కార్యక్రమ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంత మహిళా సోదరిమణులకు, పెద్దపల్లి జిల్లా మహిళా సోదరిమణులందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలకు పెద్దపీట వేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఏనుగు జ్యోతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం 2వ వార్డు శాత్రాజుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా 2వ వార్డు మహిళా కౌన్సిలర్గా మన మున్సిపల్ సిబ్బందికి సన్మానం చేసినందుకు గర్వంగా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి, ఇంకా అన్ని రంగాల్లో రాణించాలి. మహిళ ఒక శక్తిగా ఎదగాలని ఆశిస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ 7వ వార్డులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కమిషనర్ రమేష్, ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, రమా వరప్రసాద్, శ్రీగిరి శ్రీనివాస్, ఐల రమేష్ పాల్గొన్నారు. మనం పెట్రోల్ డీజిల్ బంక్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. డాక్రా మహిళా సంఘాలు మరి అవి ఎన్ని గ్రూపులు ఉన్న కరెక్ట్ ఐడియా లేదు. టౌన్లోకి ఇవ్వలేగా రూరల్ ఇచ్చారు. మహిళా సంఘాలకు ఇవాళ పెట్రోల్ డీజిల్ బంక్ ఇచ్చారు. మనం భూపత్పూర్ బస్ స్టాండ్ పక్కపుంటే ఉంటుంది. అవి ఏర్పాటు కూడా అవుతూ ఉన్నాయి. అంటే నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంఘాలు కానీ మహిళలకు కానీ పెద్దపీట వేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఆ ప్రయత్నంలోనే భాగంగానే ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇంతకుముందు డాక్టర్ సింధుజ గారు మరి మహిళలకు సంబంధించి ఆరోగ్యపరంగా వారు మీకు కొన్ని సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని ప్రశంసించి సాలువాతో సన్మానించారు. అంతకుముందు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిని రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థానంలో నిలపడం వెనుక సిబ్బంది కృషి ఎంతగానో ఉందని గుర్తు చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందిలో ఎక్కువ శాతం మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. వారి సేవల్ని గుర్తిస్తూ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నట్లు తెలిపారు. మహిళా ప్రాధాన్యతనే ఎక్కువ ఉంది సమాజంలో. అండ్ మన హాస్పిటల్లో 70 to 80% ఆల్ ద స్టాఫ్ ఆర్ ఫిమేల్ స్టాఫ్. మనకి ఎక్కువ మహిళలే ఉన్నారు హాస్పిటల్ స్టాఫ్ సిబ్బంది. సో అందరిని పిలిచి ఈరోజు చిన్న సత్కారం చేసి మహిళా దినోత్సవాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వాసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ గోపగుని సారయ్యగౌడ్, సర్పంచ్ బంగారి రమేష్ ఆధ్వర్యంలో మహిళా వైద్యులు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగుని సారయ్యగౌడ్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిది అన్నారు. వైద్య రంగంలో మహిళలు అంకితభావంతో అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బంగారి రమేష్, జిన్నా రామచందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, వ్యవసాయ డైరెక్టర్ ఎనుగంటి రవి, అన్వేష్, తాండ్ర సురేష్ పాల్గొన్నారు. కరీంనగర్లో అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు డాక్టర్ పోతుగంటి సుజాతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. మహిళా సాధికారత, సమాజంలో మహిళల పాత్రపై సుజాతారెడ్డి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తులసి, లలిత, సరోజ, రమ, నిహారిక, వినీత, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని 47వ డివిజన్ రామ్నగర్లో మయూఖా శారీ సెంటర్ నిర్వాహకురాలు రాధిక ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన మహిళా కార్పొరేటర్లని ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేవలం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం మాత్రమే కాదని సొసైటీలో తమకంటూ మంచి స్థానాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజనీదేవి, బీజేపీ నాయకురాలు కల్వకుంట్ల సహజ, బీజేపీ కార్పొరేటర్లు దేశశిల్ప, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, కర్రెపద్మ, గాజరామ పాల్గొన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాధిక గారికి మయూఖా సారీ తరపున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మహిళలందరికీ నేను ఇచ్చే ఈ సందర్భంగా నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ ఫస్ట్ ఒక స్త్రీ అంటే ఒక బిడ్డగా, తల్లిగా, కోడలుగా, అత్తగా అన్ని రకాల చేసేది తనే. మరియు మహిళా దినోత్సవం రోజు ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది మహిళల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలు ఇక్కడ అందరు ఉన్న వాళ్ళు రాజకీయాలు, జాబర్స్ వీళ్ళందరికంటే మీరు ఇంట్లో పనిచేసే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాఠశాల విద్యార్థుల మాతృమూర్తుల్ని ఆహ్వానించి వారికి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజయం సాధించిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ ఇన్ఛార్జి శేషమణి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకి ప్రోత్సాహం, వారు ఆనందంగా ఉండేందుకు తోడ్పాటు అందుతుంది అన్నారు. మహిళల గొప్పతనాన్ని తెలియజేసే కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్ ఆధ్వర్యంలో మహిళలు, మహిళా వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లకు చీరలు పంపిణీ చేసి సాల్వాతో సన్మానించారు. మహిళల శక్తిని తక్కువ అంచనా వేయొద్దని, అన్ని రంగాల్లో వారు రాణించడం సంతోషకరమని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, పొన్నాల లాస్యా తిరుపతి, ఎడ్ల అర్చన అంజిరెడ్డి, కన్నం రజిత పాల్గొన్నారు. అరే రాదా అన్న రారా కరీంనగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు కాసరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కరీంనగర్ కు చెందిన వేముల కళావతి సభ్యత్వాన్ని స్వీకరించి ఆమె ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి మహిళా సభ్యత్వాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాసరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్, జిల్లా కార్యదర్శి వాయిల రాజ్కుమార్ తో పాటు మహిళలు వేముల కళావతి, నాగశ్రీ, మౌనిక, రమేశ్రీ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసం, పరివార దేవతలకు విశేష పూజలు, ఔపోసనం, బలిహరణం, రుద్రహోమం, ఏకాదశ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగిత్యాల రాజకీయాల్లో మహిళలను అనగదొక్కే చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రోళ్లవాగు ప్రాజెక్టు విషయాన్ని ఎంపీ అరవింద్ లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ప్రపోజల్ రాలేదని స్వయానా కేంద్ర మంత్రి పేర్కొన్నట్టు తెలియజేశారు. నగర్ వ్యాన్ యోజన కింద స్థానిక ఎంపీ జగిత్యాల నియోజకవర్గానికి 2 కోట్లు శాంక్షన్ చూపించగా మొదటి విడతగా 1.4 కోట్లు విడుదలైనట్టు చెప్పారు. దానికి సంబంధిత ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించకపోవడం వల్లనే మిగతా 60 లక్షలు విడుదల చేయలేదన్నారు. ప్రధాని పేరు ఎత్తే అర్హత కూడా స్థానిక ఎమ్మెల్యేకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, గట్టిపల్లి మానస జ్ఞానేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముదరాజు, రాజన్న, రాము పాల్గొన్నారు. నిన్న పెద్ద మనుషులు కొన్ని ప్రెస్ మీట్లలో మాట్లాడుతూనే ఉన్నారు. మేము ప్రెస్ మీట్లు పెట్టాము, మేము కేవలం పనులు మాత్రమే చేస్తాం, అభివృద్ధి చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వారికి నేను ఏదో మాటల పరంగా కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా హానరబుల్ ఎంపీ ఆఫ్ ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ధర్మపురి అరవింద్ అన్న గారి దగ్గర నుంచి ఏమేమి పనులు జరిగాయి, ఏమేమి అయిందనేది అఫీషియల్గా మీకు చూపించడానికే మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నిన్నేదో మాట్లాడినట్టున్నారు. నేను అభివృద్ధి చేస్తున్నా, అందరినీ కలుపుకొని పోతున్నా, అది చేస్తున్నా, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం వస్తలేవు, ఏం జరిగినాయి, ఎంపీ గారు ఏం చేసిండ్రు అని అడిగిండ్రు. ఈ లెటర్ రోళ్లవాగు ప్రాజెక్టు గురించి. రోళ్లవాగు ప్రాజెక్టు మీ నియోజకవర్గంలోనే ఉంది, మన నియోజకవర్గం జగిత్యాల నియోజకవర్గంలో ఉంది. రోళ్లవాగు ప్రాజెక్టు గురించి దానికి సంబంధించి ఫండ్ అలొకేట్ చేయమని సంబంధిత మంత్రివర్యులైనటువంటి కేంద్ర మంత్రివర్యులైనటువంటి భూపేందర్జీకి గౌరవనీయులైనటువంటి అరవింద్ అన్న గారు ఎంపీ గారు రాసిన లెటర్ ఫండ్ రిలీజింగ్ గురించి. పిఎం గారిని ఈ రోజున దేశాల నేతలే ప్రశంసిస్తున్నారు. చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల్లో అల్లకల్లోలు అవుతున్నాయి. భారతదేశం మాత్రం ఇంత సంబరంగా ప్రతి ఒక్క పండగ చేసుకుంటుంది, ఇంత ప్రశాంతంగా ఉండి. ఎందుకు మరి? అసలు కనీసం గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి పేరు ఎత్తే హక్కు కూడా నీకు లేదు. అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న 1,00,000 మంది రైతులతో నిర్వహించే రైతు మహాగర్జన సమర భేరీ సభ పోస్టర్లను ఐకాసా రాష్ట్ర వివిధ జిల్లాల ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. ప్రస్తుతం అమలు అవుతున్న గిట్టుబాటు ధరలు అన్నదాతలకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవన్నారు. పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం కల్పించేలా చట్టం తేవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత పెరుగుతోందని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ పరంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేయూతను ఇవ్వాలని కోరారు. రైతు మహాగర్జన సమరభేరీ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సన్నాహక కార్యక్రమంలో ఓసీ ఐకాసా రాష్ట్ర నాయకులు అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, కొత్తకొండ రవీందర్రావు, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, వేముల సుదర్శన్ రెడ్డి, తీగల లక్ష్మణరావు పాల్గొన్నారు. అన్నదాతల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఏప్రిల్ 28న సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో 1,00,000 మంది రైతులతో ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి రైతు మహాగర్జన సమరభేరిని విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ప్రజా సంఘాలు, ఓసీజేఏసీ, ఓసీ ఐకాసా నాయకులు, వివిధ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా
ఇక్కడికి హాజరై ఈ సన్నాహక సమావేశం నిర్వహించి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకున్నాం. దీనికి భారీ ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కనీసం ఒక ఒక 25,000 మంది ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కలిపి 1,00,000కు పైగా మన రైతులను తర్వాత వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల ఇక్కడికి వాలంటరీగా వారి వచ్చడానికి ఏర్పాటు పూర్తి చేసినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గండి వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందిన సుమారు 1000 కోళ్లను పడవేయడంతో స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాల దగ్గర మృతి చెందిన కోళ్లను 3 వేర్వేరు ప్రాంతాలలో పడేశారని, దీంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసన వస్తోందని వాపోయారు. కోళ్ల ఫారాల యజమానులు మృతి చెందిన కోళ్ల విషయాన్ని వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. కోళ్ల కలైబరాలను గుంత తీసి పూడ్చిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వేసవి కాలంలో కోళ్లకు వ్యాధులు సోకే అవకాశం ఉందని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. చచ్చిపోయిన కోళ్లు తీసుకొచ్చి ఇక్కడ వారెత్తురు మన పొలపార పనులకు ఏమనగా కొంచెం ఇటెళ్ళే తోడలేగల రైతులకు బాగా ఇబ్బంది పడుతున్నాం. దాన్ని తీసి కొంచెం ఎక్కడ గుంత దవ్వి గుంతలు వేయగల కుక్కలు కానీ కోతులు కానీ తింటే బాగా ఇబ్బంది అవుతుంది. అలాంటి ఎరిలేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము చదువుకున్న కుక్కలు ఉన్నాయి కొన్ని, అవి ఒకవేళ వచ్చి తినాయనుకో మా ఇబ్బంది అవుతుంది అని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ నెల 4వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, వేధింపుల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు కేసు వివరాలను వెల్లడించారు. వీర్నపల్లి మండలానికి చెందిన బూక్య మోహన్ నిందితురాలు శారదకు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో మృతుడు మోహన్ శారదను తరచూ డబ్బులు డిమాండ్ చేయడం, ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయట పెడతాను అని బెదిరించినట్టుగా చెప్పారు. వేధింపులు తాళలేని నిందితురాలు విషయాన్ని తన భర్తతో పాటు మరో వ్యక్తికి చెప్పగా వారు ప్రణాళిక ప్రకారం బూక్యా మోహన్ను హత్య చేసినట్టు వివరించారు. ఈ మేరకు 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. కాగా మృతుడు మోహన్పై గతంలోనూ 2 కేసులు ఉన్నట్టు వెల్లడించారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నేరస్తులను 3 ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నేరస్తులు చెప్పిన దాని ప్రకారము ఈ నెల నేరస్తులు A1 శారదా ఎలియాస్ కళ్యాణి అని, A2 మన శేఖర్, అంటే భర్త, ఈ శారద వాళ్ళ భర్త A2, A3 వాళ్ళ బంధువు అంటే బావ అవుతాడు అతను రవి అని ఉన్నాడు. ఈ 3 వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ శారద అనేటువంటి ఈ నర్సు, ఈ లేడీ ఉందో, ఈ నర్సుకు 5 సంవత్సరాల క్రితము మృతుడు ఈ బూక్యా మోహన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఈ అక్రమ సంబంధంగా మారింది. అప్పటి నుంచి వీళ్ళు తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఈ కొద్ది రోజుల క్రితము ఈ మృతుడు మోహను ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా మరికొంతకాలం తర్వాత ఒక NDPS కేసులో, అంటే ఈ డ్రగ్స్ కేసులో, గాంజా కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. ఈ 2 సార్లు జైలుకు పోవడం ద్వారా అతను ఆర్థికంగా ఇబ్బందులకు ఎదుర్కొని ఈ శారదను ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా కుదువబెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబ్బులు కూడా ఎన్నో సందర్భాలలో కూడా బెయిల్ కోసము, తర్వాత అనేక సందర్భాలలో కోర్టు ఖర్చుల కోసం కూడా. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజీ రమేష్ జ్యోత్స్న దంపతుల కుమారుడు పవన్ తేజ గ్రామ సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు. పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గ్రామంలోని పరిసర ప్రాంతాలలో వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. 5 రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడు విగతజీవిగా కండ్ల ముందుకు రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని మానసిక వికలాంగుల పాఠశాలకు శ్రీరామ చిట్ ఫండ్ అధినేత ఆకు మడపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 క్వింటాల బియ్యాన్ని అందజేశారు. ఏటా తమ ట్రస్ట్ తరపున బియ్యం వితరణ చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పొన్నాల సంపత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆకు మడపుల రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో వాటిని విస్తృతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆకుమడపుల హనుమంతు, ఆకుమడపుల శ్రీనివాస్, సంధ్యారాణి, రజనీకాంత్, ఆకుమడపుల సురేంద్ర, స్వరూప్, కల్లూరి సోమనాథం, ఉప సర్పంచ్ కేతడ్డి ఎల్లారెడ్డి, గోగూరి నరసింహారెడ్డి, పొన్నాల లాస్య తిరుపతి, ఎడ్ల అర్చన, కన్నం రజిత పాల్గొన్నారు. నేను అనుకునేది ఏంటంటే నా కొడుకు మొదటి నుంచి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు. కొన్ని చూసినా కొన్ని చూడలేదు. నేను బతికుండగా కూడా బాగా చేసేవాడు. ఎవరికైనా దానం ఇవ్వాలంటే ఇచ్చేవాడు. చాలా ఏంటంటే నా కొడుకు చనిపోయి 4 నెలలు వెళ్ళి 5 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఇది రెండోసారి. ఒకసారి ఇక్కడ చేద్దామన్న ఉద్దేశం మా చిన్న అబ్బాయి కలిగింది కాబట్టి తప్పనిసరి చేద్దాం అనుకున్నాం. దాని కొరకే మేము వచ్చినాము. రజనీకాంత్ గారి సేవా ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్ పిల్లలకి ఒక నెల రోజులు సరిపోయే బియ్యాన్ని ఈరోజు అందజేయడం జరిగింది. అలాగే పిల్లలకు ఇలా రుచికరంగా భోజనానికి చికెన్ కూడా పంపించడం జరిగింది. వారు కూడా బతుకున్నప్పుడు అనేక మందికి నేను చూశా. ఉద్యోగాలు ఇప్పించడం కానీ, దాన ధర్మాలకు కానీ ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని సేవా దృక్పథంతో ముందుకు పోయి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి గొప్ప మనిషి. ఈరోజు వారి గురించి చెప్పడం కూడా నా వల్ల కాదు. ఇంకో విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉంటే బ్లడ్ కావాలంటే రోజు 50 మంది వచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో మున్సిపల్ చైర్మన్ గా బిరుదు రాధాకృష్ణ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, కమిషనర్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్ ప్రాంతంలో ఇటీవల గెలుపొందిన 3 మున్సిపల్ కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్గామాత ఆలయ కమిటీ కోశాధికారి ఏడెల్లి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 6వ డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మేకల వెంకటేష్, గాదే రూప శ్రీనివాస్, సమీనా పర్వీన్, ఇంతియాక్ అభినందించారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కార్పొరేటర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మనం గతంలో మేము వార్డు మెంబర్గా ఉన్నా కానీ ప్రభుత్వం అంటే మేము చేసే పనులు మా సాధ్యమైనది మేము చేసినాం. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మన స్థానికంగా రూరల్ కాకుండా ఇటు అర్బన్ కాకుండా ఉంది మన విలేజ్ 6వ డివిజన్ అనేది. దానికి మీ అందరూ చెప్పిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా నేను పాటుపడతానని. 6వ డివిజన్లో అభివృద్ధి అనేది వాస్తవంగా లేదు. వేరే డివిజన్లో ప్రతి ఒక్క డివిజన్లో అభివృద్ధి ఉంది, ఈ డివిజన్లో అభివృద్ధి లేదు. కాబట్టి ఫస్ట్ అనేది ఈ డివిజన్కు ఫస్ట్ అభివృద్ధి చేస్తాను. నా వంతు సహాయంగా మీరు ఏం కావాలన్నా, ఎలాంటి హెల్ప్ కావాలన్నా, కుల మతాలకు అతీతంగా నేను మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తా. ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటా. పాత టైం కూడా మనం పని చేసినాం కలిసి. ఇప్పుడు కూడా మీరు ఏమైనా ఉంటే
మనకు చెప్పి పని తీసుకోవచ్చు. వెంకటేష్ అన్న ఎట్లయినా కార్పొరేటరు ఆయన చేయాలి పని, కానీ ఆయనతోని మనతోని అందరితో కలిసి ఏమైనా పని ఉంటే దానికి మనం ముందుకు వచ్చి పని చేపిద్దాం. ఇప్పుడు మనకు గాయసేన అని చెప్పిండు, ఎమ్మెల్యే సాబ్ దగ్గర పోయి మాట్లాడి ఇంత ఫండ్ తీసుకుందామని, దానికి నేను కూడా హెల్ప్ చేస్తా అన్నతో వెంకకుంటా. కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టిమల్ల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన ఆత్మీయులు అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటగా వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల ఆశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నియో హెల్పింగ్ హ్యాండ్స్ వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. వాసవి వృద్ధుల ఆశ్రమం, కార్ఖానా గడ్డ ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడంతో పాటు టవర్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ చిట్టుమల్ల శ్రీనివాస్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కన్నకృష్ణ, కొమ్రెల్లి వెంకన్న, పడకంటి శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, పల్లెర్ల రాజ్ కుమార్, కొండా శ్రీనివాస్ రెడ్డి, పెద్ది మహేష్ పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ అయినటువంటి చిట్టుమల్ల శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఇక్కడ వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో 10,000 వర్త్ గల నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరియు ఇంతకుముందే నియో హెల్పింగ్ లైన్స్ అని ముకురంపూర్లో ఉంటుంది, అక్కడ కూడా ఒక 10,000 నిత్యావసర సరుకులు సప్లై చేసినాము. మరియు కొద్దిసేపటి తర్వాత వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అటు పిమ్మట 11 గంటలకు స్థిరంద స్టాక్స్ బ్యాక్ సైడ్ కుట్టు మిషన్ల పంపిణీ కూడా ఉంటుంది, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ. వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా నియో హెల్ప్ లైన్లో కూడా అక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో వాసవి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నందుకు చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి జిల్లా యోజన సంఘం తరఫున హృదయపూర్వక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్లో రంజాన్ సందర్భంగా ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ పండగలు మత భేదాలను దాటి మనందరినీ ఒకటిగా కలిపే సందర్భాలను గుర్తు చేశారు. అనంతరం కరెస్పాండెంట్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని చెప్పారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం ఉంటుందని ప్రముఖ జానపద నృత్య కళాకారిణి నాగదుర్గ అన్నారు. కరీంనగర్లోని రెనీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రజనీ సంతాన సాఫల్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సృష్టికి మూలం అమ్మాని, ఆమె పౌర సమాజ నిర్మాత అని చెప్పాల్సిన పని లేదన్నారు. ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఉచిత ఫెర్టిలిటీ సేవలు పొందేందుకు 10 మందిని లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, డైరెక్టర్ డాక్టర్ రజనీ ప్రియదర్శిని దంపతులను ప్రశంసించారు. అనంతరం 14 మందికి ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు అందించేందుకు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాయత్రి, మానకొండూరు మహిళా సిఐ శ్రీలత, మహిళా కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, పెద్దపల్లి శ్రీలేఖ, సామాజిక సేవా ప్రతినిధి మీరా రంజన్, శ్యామలతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ నిజంగా పండగ జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలంతా ఫ్రీ ఫర్టిలిటీ క్యాంప్ నిర్వహిస్తాము. ఇది 6వ సంవత్సరము. ఇందులో ఫ్రీ కన్సల్టేషన్,
తర్వాత అందులో ఏదైనా టెస్ట్లు ఉంటే ఒక 20% డిస్కౌంట్, తర్వాత ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. ఆ రిపోర్ట్లను ఆధారంగా వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము. కొంతమందికి IVF విధానం చేయాల్సి వస్తే సో అది ధరతో కూడుకుంది కాబట్టి లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరము ఒక 10 మంది దంపతులకి లక్కీ డ్రా ద్వారా ఒక 10 మందిని ఎంపిక చేసి వారికి కంప్లీట్ ఫ్రీగా ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్రీగా. ఫోక్లో మీరందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్లనే ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ దాట్. కరీంనగర్ అనే ప్లేస్ నాకు ఎప్పుడు పుట్టినిల్లు లాంటిది. ఎక్కువ ఇక్కడ జనాలందరూ నన్ను ఒక ఇంట్లో అమ్మాయిలాగా చూస్తారు. అలాగే రెనీ హాస్పిటల్స్ నాకు ఒక ఫ్యామిలీ లాగా. ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా సపరేట్గా ఈ ఒకేషన్కి వచ్చానని కాదు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి ఏ ట్రీట్మెంట్స్ కావాలన్నా హైదరాబాద్లో ఉంటున్నా కూడా ఇక్కడికి వచ్చి మరి నేను ఇక్కడ బంగారు స్వామి డాక్టర్ గారి దగ్గర లేకపోతే IVFకి మ్యామ్కి మా ఫ్యామిలీలో చాలా మందిని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.